29వ వచనం చదువుతున్నాము. అయితే తాను నీతిమంతుడైనట్లు కనపరుచుకున్న గోరి అతడు అవును కానీ చాలండి. కొంతమంది మనుషుల్ని ప్రశ్నలు అడగటం కాదు, క్వశ్చన్ చేయటం కాదు, దేవుణ్ణి కూడా ఏం చేస్తారు, క్వశ్చన్ చేస్తారన్నమాట. ఈ సహోదరుడు దేవుణ్ణి క్వశ్చన్ చేస్తున్నారు. హూ ఈజ్ మై నైబర్? నా పొరుగువాడు ఎవడు? హూ ఈజ్ మై నైబర్? నా పొరుగువాడు ఎవడండి? క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ఆయన. యేసు ప్రభు ఒక అమూల్యమైన, ఒక ఉన్నతమైన ఉపమానంగా ఆయనకి సరిగ్గా అర్థమయ్యేలాగా చెప్పారు. పొరుగువాడు ఎవరో, ఆ పరిస్థితి ఏంటో, ఏం చేస్తే ప్రేమించడం అవుతుందో, ఎలా దాటిపోతే మనుషులు వేషధారులు అవుతారో కూడా ఈ ఉపమానంలో చక్కగా ప్రభు వివరించి సరిగ్గా అర్థమయ్యేలాగా చెప్పారు. కొన్నిసార్లు కొంతమందికి ఎంత చెప్పినా అర్థం కాదు, ఎంత చెప్పినా అర్థం కాదు. రోడ్డు మీద బండి కానీ కారు కానీ పెడితే కుక్కకి ఏదో పని ఉన్నట్టు వచ్చి దాని మీద పేసిపోతుంది. అసలు ఒకసారి తోలేమనుకోండి మళ్ళీ వస్తుంది, వాసన చూసుకుంటా మళ్ళీ వస్తుంది, ఆ బండి మీద పోస్తుంది, అలాగే కారు మీద పోస్తుంది. ఎన్ని చెప్పినా, ఎన్నిసార్లు తోలినా పోదు, ఎంత చెప్పినా దానికి అర్థం కాదు. కొంతమందికి ఎంత చెప్పినా అర్థం కాదు, కొంతమందికి ఎంత చెప్పినా అస్సలు అర్థం కాదు, అసలు మాట వినరు. అర్థం కాకే లైఫ్ వ్యర్థమవుతుంది, సంవత్సరాలు వ్యర్థమవుతున్నాయి, ఆయుష్కాలం వ్యర్థమవుతుంది, కష్టార్జితం వ్యర్థమవుతుంది, బ్రతుకు వ్యర్థమవుతుంది, సంసారం వ్యర్థమవుతుంది, పిల్లల లైఫ్లు, అందరి లైఫ్లు కూడా వ్యర్థమైపోయినాయి, వ్యర్థం అవుతున్నాయి కూడా. అర్థం కాక అర్థమైతే బాగుంటుంది. కాబట్టి ఈయన సృష్టికర్తని ప్రశ్నించారు, క్వశ్చన్ అడుగుతున్నారు. ఏమని? నా పొరుగువాడు ఎవడో అన్నారు. చూసారా, యేసు ప్రభుని ఒక్క మాట అడిగితే ప్రభు ఓపిగ్గా, దీర్ఘశాంతంగా, చక్కగా, ఎంత చక్కగా ఉపమానమును, అందులో ఏ విధమైనటువంటి పొల్లు ఒత్తు సున్నా తగ్గకుండా ఉండే విధంగా రాసినట్టుగా కరెక్ట్గా ప్రభు అతనికి సరిగ్గా చెప్పారు. ఇది ప్రభు. ఇంతకీ అతని ఉద్దేశం ఏంటంటే, తాను నీతిమంతుడిగా కనబరచుకొనగోరి. ఏమిటంట? తాను నీతిమంతుడిగా కనపరుచుకొనగోరి. కొంతమంది భక్తిపరులుగా కనపరుచుకోవాలని కోరుకుంటారు. నేను భక్తి చేస్తున్నానని చెప్పి ఇతరులకు కనపరుచుకోవాలని కోరుకుంటారు. రహస్యమందు చూస్తున్న దేవుడు చూస్తారని అనుకోరు మనుషులు. కనపరుచుకోవాలి మనుషులకి, నేను ఎంత కానుక ఇస్తున్నానో, నేను ఎంత త్యాగం చేస్తున్నానో, లేకపోతే నేను ఎంత పరిచర్య చేస్తున్నానో, నేను ఎంతగా ప్రయాసపడుతున్నానో కనపరుచుకోవాలని ప్రయత్నం చేస్తారు. కానీ రహస్యమందు చూచుతున్న దేవుడు మనకు ప్రతిఫలము ఇవ్వాలి. కానీ బహిరంగంగా కనపరుచుకుంటే మనుషులు వేషధారులు అవుతారనే సత్యాన్ని వారు విస్మరించి ఉండొచ్చు. సరే, ఇక్కడ అందుకు యేసు ఇట్లా నేను ఏం చెప్పారండి? ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను అని ప్రభు చెప్పారు. ఒక మనుషుడు యెరూషలేము అనే భక్తి ప్రాంతము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కాడు అన్నారు. చూసారా, భక్తి మెట్టులో మనం ఉండినంతకాలం కూడా, భక్తి వాతావరణంలో మనం ఉన్నంతకాలము కూడా దేవునిని గణపరుచుతాము, దేవుణ్ణి స్తుతిస్తాము, లేక దేవుని చిత్తము చేస్తాము. కానీ ఈ మనిషి గురించి ప్రభు ఉపమానం చెప్తూ, అతను
యెరూషలేము నుండి దిగాడు అన్నారు. అంటే భక్తిలో నుంచి దిగిపోయినాడు, విశ్వాసములో నుంచి దిగిపోయినారు, దేవుని యందలి భయభక్తుల్లో నుంచి కిందికి దిగిపోయినారు. ప్రార్థనాపరుడైన ఆ వ్యక్తి దిగిపోయారు, కిందికి దిగిపోయారు. దిగిపోతే ఏముంటుంది అక్కడ? యెరూషలేముకి యెరికో పట్టణానికి మధ్యలో ఎవరుంటారు? దొంగలు ఉంటారు. ఈ దొంగలు ఎవరు? వాడు దొంగయ్యో దోసుకునేవాడు. ఎప్పుడు యెరూషలేము గోడ దాటి బయటకు వస్తాడా? ఈ వ్యక్తి ఎప్పుడు మనస్సాక్షిని చంపుకుని బయటకు వస్తాడా? ఈ అమ్మాయి ఎప్పుడు ప్రార్థన మానేసేసి ఫంక్షన్ పరిగొత్తదు, అక్కడ నేను గట్టిగా పట్టుకోవాలి. ఈ అబ్బాయి ఎప్పుడైనా ఫంక్షన్ మానేసి, ఆదివారం ఆరాధన మానేసి, నియామక కాలములు మానేసి ఎప్పుడు బయటకు వస్తాడా? అప్పుడు గట్టిగా పట్టుకుని ఇతని మనసును కఠినపరచాలి, ఇతను గట్టిగా పట్టుకుని ఇతను గాయపరచాలి అని చెప్పి అపవాది అనే దొంగ ఎదురు చూస్తాడు. చాలామంది అలాగే పట్టబడ్డారు. భక్తిలో నుంచి జారిపోయినట్టు వాళ్ళకి తెలియపోవచ్చు, కానీ జారిపోయి అపవాది చేతిలో పడిపోతారు, చిక్కుకుంటారు. వాడేం చేస్తాడు? అపవాది చక్కగా బెడ్ మీద పరుండబెట్టి ఏదో జోలపాట పాడడం ఏం చేస్తాడట? కొట్టి ఏం చేశారని రాయబడింది, అతన్ని ముందు ఏం చేసుకున్నారు? అతని బట్టల్ని దోచేసుకున్నారు. అంటే అతని మీద కనీసము ఆయన శరీరం మీద కనీసము వస్త్రము లేకుండా దోచేసేసారు, తీసేసుకున్నాడు. అంటే ఇక ఈ మనిషి బట్టలు దోసుకున్నప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ధైర్యంగా సాక్ష్యము చెప్పలేరు, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళలేరు, యెరూషలేములోకి వెళ్ళలేరు. ఎందుకంటే బట్టలు లేవు, సిగ్గుతూ ఉన్నారాయన, బట్టలు లేవు. తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి నేను ఇలాంటి స్థితిలో ఉన్నాను అని, నేను ఇలా రక్షణ పొందానని చెప్పే సాక్ష్యం లేదు, దోసుకొనబడ్డారు. ఆ వ్యక్తి దోసుకొనబడిను. ధైర్యంగా బంధువుల దగ్గరికి వెళ్ళి నేను ఇలా పాపము చేసిన పాపములను ఒప్పుకున్నాను, దేవుడు నన్ను సరిచేశారు, క్షమించారు, నేను దేవుని దగ్గర క్షమాపణ కోరాను, ఇది నా పరిస్థితి అని చెప్పి చెప్పగలరా? చెప్పరు. ఎందుకంటే బట్టలు దోసుకున్నారు. అపవాది ఏం చేసినాడు? బట్టలు దోసుకున్నాడు. సౌశల్యమును దోసుకున్న కుమార్తె, తన సౌశల్యమును దోసుకొనబడిన కుమార్తె తల్లిదండ్రుల దగ్గర ఎప్పుడైనా ధైర్యంగా ఉండగలరా? సౌశల్యమును దోసుకొనబడినటువంటి పిల్లలు ఎప్పుడు దాక్కునే ఉంటారు, ధైర్యం కూలిపోతారు. దోసుకొనబడిన సౌశల్యము దోసుకొనబడిన యవనస్తురాళ్ళు ధైర్యం ఎక్కడ? ఇంకా తను వివాహం చేసుకోబోయే యజమానుడు ముందు సవాలుగా ధైర్యంగా నిలబడగలిగిన లేక సాక్ష్యం చెప్పగలిగిన పరిస్థితి ఎక్కడ? ఎందుకంటే అపవాది దోచేసుకున్నాడు. ఇదిగో ఆ సెల్ ఫోన్ దృశ్యాలు చూడు, ఫ్రీగా నీకు డౌన్లోడ్ చేసుకుని, లేకపోతే ఫ్రీగా నువ్వు చూడొచ్చు, ఒంటరిగా కూర్చొని తలపేసుకుని నువ్వు ఇష్టం వచ్చినట్టు చూడొచ్చు. ఏం చేస్తున్నాడు? యెరూషలేము నుండి దింపేశాడు. దింపేసి భక్తిహీనులుగా చేసి, నరకానికి సిద్ధం చేసి, మనసులో నెమ్మది లేకుండా చేసి, చదువుతున్నది బుర్రకెక్కకుండా జ్ఞాపక శక్తిని మింగేసి, ఏకాగ్రతను తొలగించి మనుషులను పూర్తిగా ఏం చేశాడు? దోసుకున్నాడు. జ్ఞానాన్ని దోసుకున్నాడు, ఏకాగ్రతను దోసుకున్నాడు. ఇక ఎక్కడికి వెళ్ళినా ఒక పోటీ పరీక్షల్లో ఈ వ్యక్తి జయించాడు అని చెప్పడానికి లేదు, దోసుకున్నాడు. జ్ఞానం దోసుకొనబడ్డాడు, ఏకాగ్రత పోయింది, దోసుకొనబడ్డాడు. ఇక ఎక్కడికి వెళ్ళినా జీరోనే. ఏంటయ్యా ఎంతకాలం అయింది నువ్వు చదువు ముగించి? చాలా కాలం అయిందండి. జాబ్ ఏం చేస్తున్నావు? ఏమీ రాలేదు సార్. అదేనండి నా యొక్క జీవితంలో మిగిలిపోయిన ప్రశ్న. చూసారా? దోసుకొనబడ్డాడు, లేదు అక్కడ. కాబట్టి ఆ నెమ్మదిగా ఆకర్షింపజేసి యెరూషలేము నుండి నెమ్మదిగా ఆ గోడ గేటు దాటిచ్చేసి ఆ లోకమును చూపించి, చూడు పిచ్చోడా, ఈ వయసులో నీకు భక్తి ఎందుకు? ఏమ్మాయి, ఈ వయసులో నీకు భక్తి ఎందుకు? చూడు లోకంలో ఎంతమంది చక్కగా ఆ ఫ్రెండ్స్, లేడీస్ అండ్ జెంట్స్ అండ్ చక్కగా చట్టాపట్టాలు వేసుకుని ఎంత చక్కగా తిరుగుతున్నారు, బండి మీద వెళ్తున్నారు, ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు. నువ్వేంటి భక్తి అంటావు?
కమాన్, స్టెప్ డౌన్, కిందకి రా, కిందకి దిగు. అంతే. ఎంతోమంది దిగిపోయారు. ప్రస్తుతము 2024లో 24వ సంవత్సరంలో చాలామంది యెరూషలేము అనే పవిత్రత నుండి, పరిశుద్ధత నుండి, నమ్మకత్వం నుండి, మంచి సాక్ష్యము నుండి, మంచి భక్తి నుండి, మంచి భవిష్యత్తు నుండి ఏమయ్యారు? కిందికి దిగిపోయారు. 2024వ సంవత్సరంలో చాలామంది దిగిపోయారు. ఈ వ్యక్తి దిగలేదు అని చెప్పడానికి లేకుండా పోయింది. చాలామంది దిగిపోయారు. దిగిన వాళ్ళు ఎక్కడున్నారు? హాయిగా ఆనందించే స్థితిలో ఉన్నారా? దోసుకొనబడ్డారు. దిగిన వాళ్ళు ఏమైనా హాయిగా ఉన్నారా? దోసుకొనబడ్డారు. వాళ్ళ లైఫ్ దోసుకొనబడింది, వాళ్ళ భవిష్యత్తు దోసుకొనబడింది. వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళకు ఉండినటువంటి ప్రేమానురాగాలు ఏమయ్యాయి? దోసుకొనబడింది. వాళ్ళ తల్లిదండ్రుల దృష్టిలో దోషులుగా, వాళ్ళ తల్లిదండ్రుల దృష్టిలో ఒక అబద్ధికులుగా, ఒక దొంగలుగా, ఒక త్రాగుబోతులుగా, ఒక వ్యభిచారులుగా, ఒక చెడిపోయిన వారిగా ముద్ర వేయబడ్డారు, దోసుకొనబడ్డారు. మా అబ్బాయి మంచోడు కదండి, మా అమ్మాయి మంచిది కదండి. ప్రజల ముందు చెప్తారు అలాగే, మా అబ్బాయి చాలా డేంజర్ అండి, తాగుబోతండి. మా అమ్మాయి మంచిది కాదండి, తిట్టుబోతండి, చాలా కోపిస్తండి. సహనమును దోసుకున్నాడు అపవాది, దీర్ఘశాంతమును దోసుకున్నాడు. ఏం లేదు అక్కడ. మనిషి పరిస్థితి అంతా కూడా అదొక రకమైనటువంటి ఆలోచన, సరైన స్థితి లేదు. కాబట్టి యెరూషలేము నుండి యెరికో పట్టణములోనికి దిగి ఎక్కడ పడ్డాడు? వచ్చి ఏదో సంతోషించాలని దిగి, ఆనందించాలని దిగి, ఏదో పాకులాడాలని దిగి, ఏదో పొందాలని దిగి, ఏదో అనుభూతిని, ఏదో ఎంజాయ్ని, ఏదేదో ఊహించి, ఏదోదో ఆలోచించి, పిచ్చోళ్ళు ఈ పక్క వాళ్ళకి వీళ్ళకేం తెలుసు? ఆ పాస్టర్ గారికి ఏం తెలుసు? ఆ పాస్టర్ గారికి ఏం తెలుసు? ఆ పాస్టర్ గారి పిల్లలకి ఏం తెలుసు? నాకు తెలిసిందని దాంట్లో ఒక్క 1% ఇక్కడ వాళ్ళకి తెలీదు అనేలాగా చేసి పూర్తిగా ఏమయ్యారు? దోసుకొనబడ్డారు. వాళ్ళకేం తెలుసా? మా చర్చలో చాలామంది ఉంటారు, నేను వాళ్ళందరికంటే చాలా తెలివైన వాడిని. దోసుకొనబడ్డారు. మాకు చాలా తెలివితేటలు ఉన్నాయి, మేము చాలా మంచి మాట్లాడడంలో మంచి టాకింగ్ పవర్ నాకే ఉంది. దోసుకొనబడ్డారు. దీనత్వం లేదు, విధేయత లేదు, తగ్గించుకునే మనసు లేదు, పొరుగువారి జోలికి పోయే మనసు వచ్చింది, ఇతరుల జోలికి వెళ్ళే మనసు వచ్చింది, తోటి వారిని కదివి మరీ వాళ్ళని ఇబ్బంది పెట్టే మనసు వచ్చింది, తోటి వారి జోలికి వెళ్ళి వాళ్ళని మరీ ఎక్కువగా బాధ పెట్టే మనసు వచ్చింది. ఇదేమిటి? విధేయత దోసుకొనబడింది, దీర్ఘశాంతము దోసుకొనబడింది, మంచి మనస్సాక్షి దోసుకొనబడ్డారు, క్షమించే మనసు దోసుకొనబడ్డారు. వాళ్ళతో నాకెందుకు, నా స్థితి ఏదో దేవుని దగ్గర కుమ్మరించాలనే పశ్చాత్తాపము కలిగిన హృదయం దోసుకొనబడ్డారు. ఇంకేం చేస్తారు? పరిస్థితి జీరో అయిపోయింది. పాట పాడదామంటే లేదు అక్కడ, వాక్యం చదువుదామంటే విశ్వాసం లేదు, ప్రార్థన చేద్దామంటే ఆ నిరీక్షణ లేదు, విశ్వాసం లేదు, దేవుణ్ణి వెతుకుతామంటే ఆ దృష్టే లేదు. మరి ఏ దృష్టి ఉందయా? ఏ అమ్మాయి బాగుంది, నెట్ ఓపెన్ చేసి ఏ పరిస్థితులు బాగున్నాయి, ఏ దృశ్యాలు బాగుంటాయి అని చెప్పి ఎక్కడ ఒంటరిగా పోవాలా, లేక ఇంట్లో ఎక్కడ పోవాలా, మేడ మీద పోవాలా, లేక ఎక్కడ పోవాలి ఇప్పుడు? ఎందుకంటే అపవాది పట్టేశాడు కాబట్టి ఇతను ఏం చేస్తున్నాడు? ఎక్కడికి తీసుకెళ్లాలో వాడికి బాగా తెలుసు కాబట్టి ఎక్కడ తీసుకెళ్లాలో తీసుకుపోతున్నాడు. వంతుని మీద ఒంటరిగా కూర్చోబెడతాడు, మేడ మీద ఒంటరిగా కూర్చోబెడతాడు, లేకపోతే ఎక్కడ బంధువులు ఇంటికి అని చెప్పి ఎక్కడికి వెళ్ళి తీసుకెళ్తాడు, లేకపోతే ఊరు బయట వచ్చే ఇంటి కింద కూర్చోబెడతాడు, బండి స్టాండ్ వేసి అక్కడ కూర్చోబెట్టి అక్కడే అతని జీవితాన్ని సమాధి చేస్తాడు. బండి స్టాండ్ వేయిస్తాడు చెట్టు నీడ కింద, చక్కగా సెల్ ఓపెన్ చేసి అక్కడే సమాధి అయిపోతాడు. ఆత్మీయంగా ఏం చేస్తున్నాడు? నెమ్మదిగా దోసుకున్న తర్వాత సిగ్గుపడుతున్నాడు. ఒకప్పుడున్న ప్రార్థన ఏమైపోయింది? ఒకప్పుడున్న విధేయత ఏమైపోయింది? ఒకప్పుడున్న తగ్గించుకునే మనసు ఏమైపోయింది? అయ్యో ఏమిటిది? ఎక్కడికి వెళ్ళలేని స్థితిలో ఉన్నాను, సిగ్గుపడుతున్నాను, నా భర్త ఎదుట ధైర్యంగా నిలబడే శక్తి సామర్థ్యాలు లేవే, సిగ్గుపడుతున్నాను. ఏంటి ఒకప్పుడు ఎంత నిబ్బరంగా ఎంత ధైర్యంగా ఉన్నాను, ఈరోజు అది ఏమైంది?
సీక్రెట్గా ఏమయ్యారు? దోసుకొనబడ్డారు. యెహోవా తన్ను ఎడబాసినని అతనికి తెలియలేదు. మనుషులు ఆత్మీయంగా, అపవాది మనుషులను ఆత్మీయంగా, విశ్వాసులను ఆత్మీయంగా, రక్షణ పొందిన వారిని ఆత్మీయంగా, బాప్తీసం పొంది బల్లారాధన తీసుకుంటున్న వారిని సైతము కూడా, ఏర్పరచబడిన వారిని సైతము కూడా మోసగించుటకు ఈ రోజున ఎంతోమందిని ఏం చేశాడు? దోసుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో సిగ్గుపడిపోతున్నాడు. కింద పడ్డాడు. ఆ వ్యక్తి కింద పడిపోయినారు. కానీ యెరూషలేము నుండి వచ్చేటప్పుడు బాగానే వచ్చారు. దొంగలు పట్టుకున్నారు, దోసుకున్నారు. ఎందుకు దోసుకున్నారు అంటే, దొంగలు తమ వేసుకున్న బట్టల కంటే ఈ భక్తి కలిగిన వ్యక్తి వేసుకున్న బట్టలు ఎంతో ఖరీదైనవి, ఎంతో విలువైనవి, ఎంతో సొగసైనవి, ఎంతో పవిత్రమైనవి, ఎంతో అందమైనవి. కాబట్టి ఈ బట్టలని మేమేం చేయాలి? ఇప్పుడు దోసుకోవాలి. మాకు కావాలి. అవి దోసుకున్నారు. ఒకవేళ ఆ బట్టల్లో, ఆ జేబుల్లో ఏమైనా, పాకెట్స్లో ఏమైనా వెండి కానీ, బంగారం కానీ, ఇంకా ఏమైనా మనీ కానీ ఉంటే అవన్నీ కూడా దోసుకోవడానికి ఇది కూడా ఒక ఛాన్సే, అవకాశం వచ్చింది. ఎవరు అతనికి సహాయం చేసే పరిస్థితి లేదు. యెరూషలేము నుండి దిగేటప్పుడు స్వతంత్రంగా దిగినాడు, ధైర్యంగా దిగాడు. కానీ దొంగల చేతిలో పడ్డాడు. ఆ దొంగను బెదిరించిన వాళ్ళు లేరు. ఇతని జోలికి ఎందుకు వెళ్ళావు? ఎందుకు కొట్టావు? ఎందుకు గాయపరిచావు? ఎందుకు అంత చిత్తగొట్టేస్తున్నారు? ఎందుకయ్యా అతను మెడ మీద కాలేసి తొక్కుతున్నారు? ఎందుకయ్యా అలా మూతి మీద కాలేసి తొక్కుతున్నారు? ఎందుకయ్యా గుండెల మీద ఎగిరెగిరి తొక్కుతున్నారు? చచ్చిపోతాడయ్యా అని హెచ్చరించి దయ చూపించేవారు అక్కడ లేరు. యెరూషలేము నుండి యెరికో పట్టణం అనే లోకములోనికి దిగిన ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో కనికరించే నాదుడు ఈ భూమి మీద ఎవరూ లేరు. ఆయనకి ఎవరు దొరకలా. ఏంటయ్యా ఎందుకు అంత ఇబ్బంది పెడుతున్నారు? ఎందుకు అంత చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు? అతను ఏం చేసినాడు అని ఎవరు లేరు అక్కడ. ఒకళ్ళు అంటానికి ధైర్యం లేదు, ఎందుకంటే వాళ్ళని పట్టుకుంటారని. అందుకని అతని పరిస్థితి ఏకాకి జీవితంగా నలిపివేయబడి కొరప్రాణముతో, అంటే దోసుకుని కొరప్రాణముతో విడిచి పెట్టబడి, అంటే వాళ్ళకు కూడా అర్థమైంది, ఇంకా వీడు మళ్ళీ మన మీద నేరము మోపే శక్తికి ఇతనికి లేదు. నీ బట్టలు ఏమైనాయి అబ్బాయి అంటే, నిన్ను ఎవరు దోసుకున్నారు, ఎవరు కొట్టారంటే, ఇదిగో పలానా వ్యక్తి, అతను అది చూస్తే గుర్తుపడతాను, నన్ను తీసుకెళ్ళండి అని చెప్పే ఓపిక, చెప్పే ప్రాణము, చెప్పే శక్తి లేనంతగా ఒక రకంగా చనిపోయాడు అని అనుకునే ఏం చేశారు? అతన్ని వదిలి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇంకా వీళ్ళ మీద నేరము మోపకుండానట్లు వాళ్ళు ఆలోచించి అతనికి ఆ పని చేశారు. ఇంక చనిపోయాడు, ఇంక మన మీద నేరం మోపేవాళ్ళు లేడు. అతని డబ్బు, అతని వస్త్రాలన్నీ మన దగ్గరే ఉన్నాయి. ఇంకా మనం భయపడాల్సిన పనిలా. ఎవరన్నా వచ్చిన డిపార్ట్మెంట్ నుంచి ఎవరన్నా వచ్చినా వాళ్ళు ఇతను చెప్పేవాడు అసలు అక్కడ లేడు కాబట్టి మనం దొరకం అని ఆ ఉద్దేశంతో వాళ్ళు అతన్ని అంతగా హింసించారు. కొరప్రాణం అంటే ఒక రకంగా చనిపోయాడు అని. ఇంకా లేదు. ఈ రోజున చాలామంది ఏమైనారు? లోకములో దిగినప్పుడు ప్రార్థనలో కొరప్రాణం అయిపోయారు, ప్రేమలో కొరప్రాణం అయిపోయారు, ఓర్చుకునే విషయంలో కూడా కొరప్రాణం అయిపోయారు. అంటే ఏమయ్యారు? ఆ పూర్తిగా చనిపోయిన స్థాయికి వచ్చేసారు. అంతేకాదు, కొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు, దోసుకొనబడ్డాడు, కొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు. చాలామంది గాయములతో ఉంటారు. ఏదో గాయములు ఈ లోకంలో తెలిసో తెలియకో లోకములోనికి అపవాది లాగుతాడు. జారిపోయినప్పుడు గాయపరచబడతారు. మనుషులు అనుకుంటారు వాళ్ళకి అదే ఆ గాయమే కరెక్ట్ అంటారు. వాళ్ళకి అలా గాయాలే తగలాలి అని తలంచుకుంటారు మనుషులు. కానీ
నా పొరుగువాడు ఎవడు, హూ ఈజ్ మై నైబర్ అని అడిగిన మనిషికి ఇంత చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు గాయపరచబడిన ఈ మనిషి, గాయములతో ఉండి చనిపోయిన స్థితిలో ఉన్న ఈ మనిషి, బట్టలు దోసుకొనబడిన ఈ మనిషి దారిలో ఉన్నాడు. కొంతమంది భార్య చేత గాయపరచబడి అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు భార్య మాటల చేత, భార్యలో జ్వరబడిన సాతానుడనే, భార్య మాటలనే కత్తిపోటుల చేత భర్త అరికాలు మొదలుకొని నన్నెత్తు వరకు ఏమై ఉండొచ్చు, గాయపరచబడి ఉండొచ్చు. అట్టి వారిని నువ్వు చేతగాని వాడువు, వివాహం చేసుకున్నావు కాబట్టి భార్యని మెయింటైన్ చేయడం రాలేదు, నీ పరిస్థితి ఇంతే, ఇక నువ్వు అట్లాగే అయిపో అని అనటం కాదు. అది పెద్ద అంటం, పెద్ద ఖర్చు లేని మాట. నానా, అపవాదిని భార్యలో జ్వరబడి కత్తిపోట్లు వంటి మాటలు పలికి నిన్ను అరికాలు మొదలుకొని నన్నెత్తు వరకు నిన్ను గాయపరచుచు ఆ గాయముల చేత మూలుగుతున్నావా సహోదరుడా? భయమేలా జనులారా, రక్షకుని చేరల్, భయమేలా జనులారా, ప్రియ రక్షకుని చేరల్, జయశీలో దౌయేసు, భక్తులతో ప్రార్థింపను, భయమేలా ప్రియ రక్షకుని చేరను, కోరుదువా యా ప్రభుని చేరుదువా ఈ క్షణమే, కోరుదువా యా ప్రభుని చేరుదువా ఈ క్షణమే, కోరెడువా రిని నేడే, కోరెడువా రిని నేడే, కోరిక తీరను రక్షించు, భయమేలా ప్రియ రక్షకుని చేరను. అసలే భార్య చేత గాయపరచబడి తల్లడిల్లిపోతున్నటువంటి ఈ మనుషుణ్ణి మరికొంతమంది స్నేహితులు వచ్చి, మరికొంతమంది తల్లిదండ్రులు లేక బంధువులు వచ్చి, చేతగానోడా, గాయాల్లో ఏలు పెట్టి మరి ఇంకా ఏం చేస్తున్నారు, పెద్దవి చేస్తూ ఉన్నారు, చేతగానోడా, భార్యని మెయింటైన్ చేయడం చేతగానోడా, భార్యని సరి చేసుకోవడం, చక్కగా భార్య విషయంలో సరిగ్గా నడిపించడం చేతగానోడా, చదువుకున్నావు కానీ జ్ఞానం లేదు, ఎదిగావు కానీ బుద్ధి లేదు. ఎన్ని మాటలు వస్తున్నాయి. అసలే గాయపరచబడితే మనుషులు వచ్చి ఏం చేస్తున్నారు, మరి ఎక్కువగా గాయములు చేస్తున్నారు, గాయములు వెంబడి గాయములు చేస్తున్నారు. ప్రస్తుతము నీకు సరిగ్గా ఇలాగే అవ్వాలి. చూసారా, మీరు నేను మనందరం కూడా భూమి మీద ఉన్నాం. రేపేమి సంభవించునో ఎవరికి తెలియదు, ఎవరు అనుకోరు, ఊహించరు. మనం అనుకున్నట్టుగా మనం ఏం శాశ్వతమైన శిలాశాసనాలుగా ఏం లేము. రేపు ఏమి సంభవించునో ఎవరికి తెలుసు? రేపు ఏం జరుగుతుందో మనకు తెలుసా? కానీ ఏం జరుగుతుందో తెలియపోయినా మనం ఏదో స్థిరమైనట్టు ఇతరులను ఏం చేస్తాము, అబ్బా ఏం చేస్తాడు మనిషి, గాయాల్లో ఏలుబెట్టి కెలుగుతూ ఉంటాడు, కెలికి మరి ఎక్కువగా బాధ పెడతా ఉంటారు. అలాగే భర్త అనేక రకాలుగా భార్యని హింసించి నోటి మాటల చేత అరికాలు మొదలుకొని నన్నెత్తు వరకు కత్తి
రెచ్చిపోటువంటి మాటలు పలికి ఆ భార్యని గాయపరిచి మనిషినికి నెమ్మది లేకుండా చేసి గలిబిలి చేస్తుంటే దీని తిక్క ఇలాగే ఉండాలి. కొంతమంది చూడండి, హూ ఈజ్ మై నైబర్ ఆయన అడుగుతున్నారు. హూ ఈజ్ మై నైబర్, నా పొరుగువాడెవడు, ఎలా ఉంటాడు, నా పొరుగువాడు ఎలా ఉంటాడు, హూ ఈజ్ మై నైబర్, ఎలా ఉంటాడు అని అడుగుతున్నారు. ఆయన అబ్బాయి భర్త చేత ఈసడించబడి, తృణీకరించబడి, కొట్టబడి, బాధించబడి, నలగొట్టబడి, రక్తం కారు మట్టుకు హింసించబడి, దేవుణ్ణి వదలకుండా దేవుని కోసం నమ్మకంగా జీవిస్తున్న ఆ స్త్రీ, ఆ విశ్వాసి విషయంలో విశ్వాసము లేని ఈ యజమానుడు ఆమెను అనేక రకాలుగా హింసిస్తూ, బాధిస్తూ, మాటల చేత దినదినము చంపుతూ ఉంటే ఆడబడుసులు వాళ్ళొచ్చి వీళ్ళొచ్చి అంటారు, ఏమే మా అన్నయ్య చెప్పినట్టు నువ్వు వినొచ్చు కదా, నీకెంత పొగరేంటి, ఇంకేం చేస్తున్నారు, గాయములలో ఇంకా ఏలు పెట్టి ఇంకా రుద్దుతున్నారు, ఇంకా రక్తమును స్రవింపజేస్తున్నారు, బాధను పెంచుతున్నారు. తండ్రివైన దేవుడా, నాతో మాట్లాడినారు, నేను అలాగూ చేయగలనా, నా ఇంట్లో ఉన్న వాళ్ళకి నేను అలాగూ చేయగలనా, వారెవరో తెలియని వారికి నేను అంత ఖర్చు పెట్టి చేయగలనా. తండ్రి, తెలిసిన సేవకులకే, తెలిసిన సంఘానికే, ఎరిగిన సావాసానికే చేయలేని కఠినమైన మనసా తండ్రి. ఎప్పుడు మారుతుంది ఈ హృదయం, ఎప్పుడు మారుతుంది ఈ మనస్సు, దీనికి టైం ఎన్ని సంవత్సరాలు పడుతుంది తండ్రి. ఒకసారి జ్ఞాపకం చేసుకుని క్వశ్చన్లు వేసే మనసు, తీర్పు తీర్చే మనసు, 10 మందిని మాట్లాడి గలిబిలి చేసే మనసు, ప్రభా ఇది ఎప్పుడు మారుతుంది, క్షమించండి. నేను ఒక లేవీడిగా బ్రతకూడదు, ఒక యాజకుడిగా బ్రతకూడదు, ఒక మంచి సమరయుడిగా బ్రతకాలా తండ్రి. ఆ మేరకు సిద్ధం చేయమని, కృప చూపించమని మీ చేతులకు అప్పగించుకుంటూ, ఎక్కడో అడవుల వెంబడి, పుట్టల్లో అడవి వెంబడి, పుట్టల వెంబడి, వాగుల వెంబడి, ఒర్రెల వెంబడి తిరుగుతున్న నన్ను చూసి, కొండల్లో కోనల్లో నన్ను చూసి జాలిపడి దయ చూపించి, మీ పరిశుద్ధులే తప్ప ఎవరు నిలబడలేని ఉన్నతమైన మీ యాజకులు నిలబడవలసిన స్థలంలో ఎవరు మరొకరు నిలబడలేని పాపాత్ముడినైనా నన్ను కూడా నిలబెట్టారు. అది మీ దయా కనికరమ తప్ప మరొకటి కాదు. తోడైనవని కృప చూపించమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామం అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఈ మేరకు తోడి నడిపించుకొనును గాక. ఆమేన్.